ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద పీరియడ్ ఆఫ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ 1st April 2021 టు 31st March 2026 అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఇయర్ 2022 అని ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రీవ్యాంప్డ్ ఆర్జీఎస్ఏ is to develop the governance capabilities of Panchayati Raj institutions to deliver on the sustainable development goals. Second statement correct. Third statement observe cheste the share of the central funding for the revamped RGSA is 100% for all states and union territories annaru. Third statement ఇన్కరెక్ట్, 100% కాదు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అనేది. కాబట్టి ఆప్షన్ బి ఆన్సరు 2 ఓన్లీ. మనం రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏం వచ్చి టు డెలివర్ ఆన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఫర్ బిల్డింగ్ క్యాపబిలిటీస్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ టు డెలివర్ ఆన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అయిందంటే మనకి 1st April 2022 అయితే 2021 అని ఇచ్చారు, అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు ఇన్కరెక్ట్ అయిందంటే 100% అన్నారు, సెంటర్ కాదు. సెంట్రల్ షేర్ వచ్చి 3700 crore, అదే స్టేట్ షేర్ వచ్చి 2211 crores. ఈ విధంగా రీవ్యాంప్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి 9 థీమ్స్ ఉంటాయి. ఆ 9 థీమ్స్ ఏంటో ఒకసారి పరిశీలించండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సోర్స్ వచ్చి ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ 2022 టు 23 టు 2025 టు 26. మనకి యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 74th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు 2 ఓన్లీ. మనం క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. Which of the following statements with respect to the revamped Rashtriya Gram Swaraj Abhiyan RGSA is or are correct? మనకి రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని తెలిస్తే 100% కాదు, సెంటర్ షేర్ అని తెలిసిన థర్డ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక ఫస్ట్ స్టేట్మెంట్లో ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ ఇయర్ తెలిసి ఉండాలి, 2022 టు 2026. ఇక్కడ మనకి 2021 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది, 2 ఓన్లీ. ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రీవ్యాంప్డ్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఈజ్ టు డెవలప్ ద
governance capabilities of the Panchayati Raj institution to deliver on the sustainable development goals. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ బి 2 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.